స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చుంటూ కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు మీరు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే సవివరాలు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక రాశి వ్యక్తిత్వం గురించి ముందు మనం తెలుసుకోవాలి. బంధాలకు అనుబంధాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు వీరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే ఈ రోజున ఏప్రిల్ మాసం 13వ తేదీ మీకు ఆదివారం తిథి. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ రాశి జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది. అంటే అవకాశం కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదివరకు ఎప్పుడూ కూడా ఆ అవకాశం మీకు దొరకలేదు. ఈ రోజు ఆ అవకాశం మీ ముందుకొస్తోంది. ఇది మీకు ఆనందంతో పాటుగా చాలా ఆశ్చర్యాన్ని కూడా కలిగించే సంఘటన. అయితే చాలా కాలంగా మిమ్మల్ని ద్వేషించేటటువంటి వ్యక్తులు కూడా మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. ఇది కూడా మీకు ఆశ్చర్యానికి లోనయ్యే సంఘటన. అలాగే ఈ రోజు వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించడానికి మీ ముందు ఒక చక్కటి అవకాశం కూడా రాబోతోంది. ఈ రాశి వ్యక్తులు చాలా కాలంగా నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచిస్తుంటే గనక వీరికి డబ్బులు కూడా సమకూరుతాయి. ఇక వీరికి సమస్యల వర్షం కనిపిస్తుంది. ఇక మీ కార్యాలయంలో మీరు చేసిన పని కారణంగా చక్కటి గుర్తింపు అయితే పొందుకుంటారు. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీ పైన ద్వేషాన్ని పెంచుకుని మీ పైన ఒక కుట్ర చేసే అవకాశం కనిపిస్తోంది. మిమ్మల్ని నలుగురు అవమానించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ అంశంలో మీరే జాగ్రత్త వహించండి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఒకరు మీ పైన ఆరోపణ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో కూడా ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ రోజు పోటీ పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో వారికి మీ యొక్క సన్నిహితుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. వారు మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. నూతన ఉత్సాహంతో మీ చదువుని తిరిగి మీరు మొదలు పెడతారు. అంటే నిరుత్సాహపడేటటువంటి విద్యార్థులు కూడా ఈ రోజు ఉత్సాహాన్ని నింపుకొని చదువుకొని మళ్లీ తిరిగి ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా అనుకూల ఫలితాలు పొందుకోబోతున్నారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వారి ముందుకు ఒక సంబంధం అయితే రాబోతోంది. ఇక ఆ సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా మీకు జరుగుతాయి. ఇక మీరు శివారాధన చేసుకోండి. అలాగే నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. తోచినంత మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపార పుణ్య ఫలం తప్పక లభిస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.